వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీవీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడకు నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవేనని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రక్రియను అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో కార్మికులు, రైతులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు మహిళా నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు వెంటనే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లని ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇవ్వండి. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సమ్మెకు పరిష్కరించాలి. ఆర్టీసీ న్యాయమైన డిమాండ్లు వెంటనే వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. అదేవిధంగా సిపిఎం నాయకులు లక్ష్మణ్ గారు, యూసుఫ్ గారు, ఉమామేష్ గారు మరియు టిఆర్ఎస్ కార్పొరేటర్లు, కార్యకర్తలు మరియు అందరికీ ఇక్కడికి వచ్చేసిన అందరికీ మాకు మద్దతు తెలుపుతున్న అందరికీ మీకు జీడిమెట్ల డిపో తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సమ్మెలో భాగము 3వ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మొండి వైఖరి వల్ల ఈ రోజు మా కుటుంబ సభ్యుడు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉన్నారు. కండక్టర్లు కానివ్వండి, ఆర్టీసీలు పనిచేసే మహిళలు. అదేవిధంగా ప్రైవేట్ బస్సులు తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేసేటువంటి దురాలోచన చేస్తోంది ప్రభుత్వం. ప్రైవేట్ బస్సులు తీసుకొచ్చేసి సంబంధం లేకుండా, ఆర్టీకి సంబంధం లేకుండా నడిపించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. వీటన్నిటిని ఎండగడతాం. మీరు 2021లో మీరు ఆల్రెడీ 30% చెప్పిన మీరు వేతన సవరణలో దాని అమలు చేయాలి. అదేవిధంగా 2025 వచ్చింది, దాన్ని కూడా మీరు వేతన సవరణ అమలు చేయాలి. తప్పకుండా ఏదో జరిగే చర్చల్లో ఏదో నామమాత్రంగా తూతూ మంత్రంగా చేస్తామంటే మీరు ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ కార్మిక లోకం అంతా కూడా నిద్ర లేచింది. మిమ్మల్ని నిద్ర ఓనియది. తప్పకుండా న్యాయమైన డిమాండ్ అన్ని కూడా నెరవేర్చే వరకు కూడా తప్పకుండా పోరాటం కొనసాగుతుందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ మరొకసారి మనవి చేస్తా ఉన్నా, కార్మికులందరూ ధైర్యంగా ఐక్యమత్యంగా ఉండండి. మీరు ఎలాంటి యొక్క త్యాగాలకి మీరు ప్లీజ్ దయచేసి చెప్తా ఉన్నా, మీరు పూనుకోవద్దు. మీకు తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం అంతా మీ అనుకున్నది. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది. రాష్ట్రంలో అందరూ కూడా అన్ని వర్గాలు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకున్నటువంటి పార్టీ మనది. మేమందరం కూడా మీకు అందరూ ఉంటాం. కాబట్టి ధైర్యంగా ఉండండి. మన పోరాటాలు ముందుకు కొనసాగిస్తాం. మన కోరికలు, మన యొక్క న్యాయమైన డిమాండ్ నెరవేరు కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేసి తెలంగాణలో ఈ యొక్క ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డికి మెడలు వంచి
సాధించుకుందామని చెప్పి మనవి చేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా సంఘీభావం తెలియజేసుకుంటూ శంకర్ గౌడ్ గారి ఆత్మ శాంతించాలని చెప్పేసి కూడా నేను భగవంతుడు ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి అండదండలుగా మనందరం ఉందామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు చేసుకుంటున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.